డాక్టర్ గారు, నా వయసు 44 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం పైల్స్కి సర్జరీ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ పైల్స్ వస్తుంది అని డాక్టర్ గారు అన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను సర్జరీ చేయించుకోవాలా? ఎందుకు ఇలా పైల్స్కి మళ్ళీ సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది? మీ సలహా సూచనలేంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు సమాధానం అందిస్తారు. బేసికలీ మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, పైల్స్కి అంటే చెప్తున్నారు, మళ్ళీ పైల్స్ వచ్చింది అంటే చెప్తున్నారు మీరు. కాబట్టి బేసికలీ పైల్స్ ఆపరేషన్కి ఏ స్టేజ్లో ఉండి మీరు ఆపరేషన్ చేయించుకున్నారు, మీరు కొన్ని ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని పాటించాల్సి ఉంది. ఫుడ్లో కానీ అడ్వైస్ చేయింటారు మీ డాక్టర్, అది పాటించకపోతే ఫాస్ట్గా ఏమన్నా మీకు పైల్స్ వాపస్ వచ్చింది అంటే వేరే ప్రాబ్లం ఉందా చూసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మీది పైల్సా, ఫిజరా, ఫిస్టులానా అంటే ప్రతి వాళ్ళు మోషన్ వెళ్ళేది ఆగల ఏమైనా ప్రాబ్లం అయిందా, బ్లీడింగ్ అయిందా, ఇచ్చింగ్ అయినా కానీ ఒక డిశ్చార్జ్ ఏమైనా వాటరీ డిశ్చార్జా, ఫస్ట్ డిశ్చార్జ్ వచ్చినా సార్ నాకు పైల్స్ ఉంది ఏంటని చెప్తారు. ప్రతి వాళ్ళు అక్కడ క్యాన్సర్ ఉన్నాను బ్లీడింగ్ జరుగుతుంది, పైల్స్ ఉన్నాను బ్లీడింగ్ జరగవచ్చు, మీకు ఫిస్టులా ఉన్నాను బ్లీడింగ్ జరగవచ్చు, లేదా ఫిజర్ ఉన్నాను బ్లీడింగ్ జరగవచ్చు. పైల్స్ ఈ మధ్యన ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ వచ్చింది ఏంటంటే మీకు ఐదర్ ఆపరేషన్ జరగకపోయి ఉండొచ్చు కరెక్ట్గా, లేదా మీకు వాట్ ఎవర్ ద ఆపరేషన్ డన్ ఈజ్ నాట్ ఫర్ పైల్స్, లేదా ఫిజర్స్కి ఏమైనా ఆపరేషన్ చేయి ఉండొచ్చు. ఫిజర్ వాపస్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే ఫిజర్ ఆపరేషన్ అంత ఈజీ కాదు. సెకండ్, మన మలద్వారం చుట్టుపక్కల మనకు కంట్రోలింగ్ మెకానిజం ఉంటుంది. ఎందుకంటే మనం మోషన్ వెళ్ళాలంటే మన కంట్రోల్ అంటే మనం ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడైనా మీటింగ్లో ఉన్నప్పుడు మోషన్ వెళ్ళాలంటే కంట్రోల్ అంటే ఒకటి ఉంటుంది, మనం ఆపుకోగలము. ఆ మెకానిజం ఏముంటుందో ఆ స్పింక్టర్ అంటే ఏమంటాం, ఆ స్పింక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కరెక్ట్గా చేయకపోతే. లేదా మీరు ఇంటర్నల్ స్పింక్టర్ అంటే ఏముంటుందో మనం ఆ స్పింక్టర్ని కరెక్ట్గా క్లీన్గా కట్ చేయకపోతే మీకు ఫెయిల్డ్ ఆపరేషన్ అంటాం దీన్ని. అంటే ఇంప్రాపర్ స్పింక్టరాటమీ చేసినప్పుడు మీకు పైల్స్ అనే మీరు ఏమంటారో ఫిజర్స్ అనేవి వాపస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పైల్స్ అనేవి రక్తనాళాల ప్రాబ్లం. ఆ రక్తనాళాలకి కరెక్ట్గా అది కట్ చేసి ఆపరేషన్ చేశారంటే యూజువల్లీ రాకూడదు. 99% వన్ టైం ఆపరేషన్ అది. అన్లెస్ మనకు పైల్స్ అనేవి 3 ఉంటాయి, 7 o'clock, 11 o'clock అండ్ 3 o'clock పొజిషన్లో 3 పొజిషన్లో ఉంటాయి. ఆ పొజిషన్లో ఉండేది ఒకే చోట ఏమైనా చేసి ఉంటే ఒక 3 o'clock పొజిషన్లో ఉండే పెద్దగా ఉండే అదొకటి మాత్రం చేయంటే మీకు మళ్ళీ పైల్స్కి ఆపరేషన్ అవసరపడవచ్చు. బట్ కంప్లీట్ 3 పైల్స్ని తీసి తర్వాత మీకు ఇమ్మీడియట్గా వచ్చింది ఏంటంటే ఐదర్ ఆపరేషన్ ఈజ్ నాట్ డన్, మీకు ప్రాబ్లమే వేరేది ఉండొచ్చు, ముందు చేసిన ఆపరేషన్ వేరే ప్రాబ్లంకి ఉండొచ్చు. సో కాబట్టి కరెక్ట్గా తెలుసుకుంటే మీకు క్లియర్గా అడ్వైస్ చేయగలము. ముందు చేసింది క్లియర్గా పైల్స్ ఆపరేషనా లేదా ఫిజర్కా ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మలద్వారంలో ఆపరేషన్ అయిన దానికి అందరూ చెప్పేది నాకు పైల్స్ ఆపరేషన్ అయింది అంటేనే, ఎవరు క్లియర్గా నాకు ఫిజర్కి ఆపరేషన్ అయింది, ఫిస్టులాకి ఆపరేషన్ అయింది, లేదు పైల్స్కి ఆపరేషన్ అయిందంటే క్లియర్గా ఎవరు చెప్పరు. కాబట్టి మీకు ఏం జరిగింటుందో దాన్ని బట్టి అకస్మాత్తుగా ఓకే మీకు ఆపరేషన్ పైల్స్కి మళ్ళీ వచ్చింది ఏంటంటే డెఫినెట్గా వర్కప్ చేయాల్సి వస్తుంది. మీకు నిజంగా అది పైల్సేనా లేదా ప్రొలాప్స్ అంటాం, అంటే మనకు పేగు జారుతుంది కొందరికి, అంటే రెక్టమ్ ప్రొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది బయటకు వచ్చి లోపలికి పోతున్నప్పుడు సరిగా చేయకపోతే పైల్స్ అనుకున్న ఆపరేషన్ చేస్తే అది క్యూర్ కాదు. సో కాబట్టి మీకు ప్రొలాప్స్ ఏమైనా ఉందా తెలుసుకుని దాన్ని ఫస్ట్ తెలుసుకుంటే మంచిది.